హాయ్ ఫ్రెండ్స్, ఈ శనివారం మేము మాలకొండకి అయితే వచ్చాము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి. స్టార్టింగ్లో అందరు కొబ్బరికాయ కొట్టుకుంటూ వెళ్తున్నారు ముందుకి. మేము కూడా అక్కడ షాపింగ్ చేస్తున్నాం, కొబ్బరికాయలు తీసుకుంటున్నాము. ఓకే, ఇక్కడైతే కొబ్బరికాయలు తీసుకున్నారు. ఇంకా మేమందరం అయితే ఇంకా గుడి దగ్గరికి అయితే బయలుదేరాము. ఇక్కడ చుట్టూ షాపింగ్స్ ఉన్నాయి. ముందుకెళ్తే మెట్లు ఉంటాయి, అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టుకొని అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, మేము మెట్లు స్టార్టింగ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే ఇప్పుడే కొత్తగా మెట్లు కడుతున్నారు. మనకి తిరుపతిలో ఉంటుంది కదా, అలా అయితే కడుతున్నారు ఇక్కడ కూడా. ఇక్కడ మెట్ల దగ్గర నుంచి కొండపైకి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా ముందుకు వెళ్తారు. ఇక్కడైతే మా మరదలు కొబ్బరికాయ కొడుతుంది. మా చిన్న మరదలేమో వీడియో రికార్డ్ చేస్తుంది. కొబ్బరికాయ అయితే కొట్టేశారు, లోపల పువ్వు వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, అక్కడ స్టార్టింగ్లో కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం బయలుదేరాము కొండపైకి. మా ముందైతే ఎవరు లేరు, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు. మేము చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడైతే దారిలో చిన్న గణేష్ విగ్రహం అయితే ఉంది. అందరూ పాదాలకు నమస్కరించుకొని ఇంకా ముందుకైతే వెళ్తున్నాము. ఓకే, ఇక్కడ నుంచి అయితే మెట్లు ఉంటాయి పైకి. ఇంకా కొండపైకి అయితే వెళ్ళాలి. ఇవన్నీ రీసెంట్గా కట్టారు ఈ మెట్లన్నీ, ఇంకా ఓపెన్ చేయలేదు. మేమైతే ఇక్కడ గోడ ఉంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, అదిగో కొండపైన చూస్తున్నారు కదా, టెంపుల్ అక్కడ ఉంది. మేము ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అలా సగం దూరం నడుచుకుంటూ అయితే వచ్చాను. అక్కడక్కడ మెట్లు అయితే లేవు, ఈ మధ్య స్టార్టింగ్ చేసినట్టున్నారు, కొత్తగా కడుతున్నారు ఇవన్నీ. ఇక్కడ ఈ రాయి కొంచెం డిఫరెంట్గా ఉంది, పొడుగ్గా ఉంటే దాన్ని అయితే వీడియో తీశాను. ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా పైకి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే మెట్లు ఇంకా కట్టలేదు, ఇప్పుడే స్టార్ట్ చేశారు, ఇవన్నీ కడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, 4 అయితే ముందు వెళ్తున్నారు, ఇంకా 2-3 అయితే వెనక వస్తున్నాం. మేము నడవలేకపోతున్నాము. ఓకే, సగం దూరం అయితే వచ్చేసాము. అక్కడ నుండి అదిగో సిటీ కనిపిస్తుంది కదా దూరం నుంచి. అక్కడైతే మా బైకులు పార్కింగ్ చేసి అక్కడ నుంచి నడుచుకుంటూ కొండపైకి అయితే వెళ్తున్నాము. ఓకే, ఇక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసాము పైకి ఎక్కడం. ఇగో ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, మెట్లు ఇంకా కట్టలేదు, చాలా టైం పట్టేటట్టుంది ఇవన్నీ. ఇక్కడైతే ఇంకా మెట్లు అయితే కట్టలేదు. ఇక్కడ 2 పెద్ద కొండరాళ్ళు ఉన్నాయి, అందుకని కట్టలేదు అనుకుంటా. వాటన్నిటిని తీసేసి అప్పుడు కడతారు. మేమైతే ఇప్పుడు ఈ మట్టి రోడ్లు అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు చూడండి, మన సిటీ వ్యూ చూడండి ఎలా ఉందో. ఇక్కడైతే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, పనులు స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడైతే ఇంకా కడుతున్నారు. మేమైతే ఇటు మట్టి రోడ్లో నుంచి అటు తిరిగి వెళ్తున్నాము. ఇక్కడైతే వాటర్ అంతా వచ్చేసి బురదగా ఉంది, చిన్నగా దాటుకుంటూ వెళ్తున్నాను. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకరికొకరు వెళ్తూ ఉన్నారు పైకి, కొండపైకి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మేమందరం కొండపైకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఇంకా మెట్లు ఏం కట్టలేదు, మట్టి రోడ్ లాగానే ఉంది, నడుచుకుంటూ పైకి అయితే వచ్చేసాము. కొండపైకి వచ్చిన తర్వాత మా చిన్న మరదలు అయితే ఒక స్లో మోషన్ వీడియో తీసుకుంది.
ఓకే ఫ్రెండ్స్, అక్కడ నుంచి మెట్లు ఎక్కి వచ్చాం కదా, కొద్దిసేపు అక్కడ రెస్ట్ తీసుకొని ఇంకైతే మనం టెంపుల్ లోపలికి అయితే బయలుదేరాము. ఇక్కడైతే ఫ్రీ బస్సులు కూడా ఉన్నాయి, మనం కొండపైకి ఫ్రీగా వచ్చేయచ్చు, బస్సులు తిరుగుతుంటాయి. ఇక్కడ మేము వీడియో తీసుకుంటూ వెళ్తుంటే అందరూ మా సైడ్ విచిత్రంగా చూస్తున్నారు. మేమైతే వీడియో తీసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాము. మనమైతే ఇక్కడ నుండి కొంచెం దూరం అయితే వెళ్ళాలి. వెహికల్స్ని కింద నుండి ఇక్కడ వరకు అయితే అలౌ చేస్తారు. ఇక్కడ నుండి మనం నడుచుకుంటూనే లోపలికి వెళ్ళాలి. ఫ్రెండ్స్, మేము అక్కడ నుండి ముందుకైతే వచ్చేసాము. పక్కనే కళ్యాణ మండపం అయితే ఉంది, ఎవరితో మ్యారేజ్ కూడా జరుగుతున్నట్లుంది. దాని పక్కనే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. మేమైతే ఫస్ట్ టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. మన ముందైతే పెద్ద ఆర్సీ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి. ఏం కాలేదు, అన్నదాన సత్రం చూడండి గైస్, అందరు ఎలా ఉన్నారు. చిన్న కెమెరా అంటే పైన పెట్టుకొని పెట్టాలి. వెళ్ళారే, మమ్మల్ని వెళ్ళారా? అక్కడైతే కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు కడుక్కొని ఇలా లోపలికి వెళ్తున్నాం. చలో పదా పదా. చలో చూడండి ఫ్రెండ్స్, లోపల మొత్తం అవర్స్ అట్లా పడుతుంది. మీ మధు గారు
ఎక్స్ప్లెయిన్ చెయ్యి. గుండం మరి నడువురి నడుస్తే వాళ్ళ నిలబడతారు 7 నెలల తానే అక్కడైతుందా బాబు అన్నీ నాయన మా దగ్గర అది లక్ష్మీదేవి నేను బుద్ధివాడు ఆడుకోవడానికి మేము ఉంటాను టీచ్
వైరల్ అవుతుంది చూసే తెలుసు. ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే ఒక శివాలయం కూడా ఉంటుంది. మంచిగా డీజే మైక్ తీసుకుని ఫ్రెండ్స్ ఇప్పుడే దిగొస్తున్నాం. దర్శనం కంప్లీట్ అయింది. ఒక్క చేతితో తీసుకెళ్తున్నా, కింద పడితే అంతే. అట్లా తీసు టెంపుల్ నుంచి కిందకి వెళ్తున్నాం అంత. టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి శివాలయంకి వెళ్తున్నాం. ఓకే గాయ్స్, ఇటు ఓకే ఇటు సైడ్ వెళ్ళాలి. నేను కూడా వస్తాను యూట్యూబ్ ఛానల్లో. వస్తారు. ఇప్పుడు నువ్వు తీస్తున్నావా? మార్నింగ్ 5 minutes. అక్కడ తీసుకోవచ్చు కదా. హలో హలో అక్కడ తీసుకోవచ్చు కదా. అబ్బాయి వాళ్ళు వస్తున్నాం కిందికి వస్తున్నాం. అదిగా వస్తున్నాం. టైం లేదు. వీడియో తీస్తున్నాం. పైకి వస్తున్నాం అని చెప్తున్నాను. వస్తున్నాం. ఓకే, టైం అయిపోయింది. ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే ఎవరు లేరు. నేను ఒక్కడిని ఫారెస్ట్లో నడుచుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ మెట్ల పై నుంచి. ఓకే గాయస్, కింద అయితే శివాలయం ఉంది. అక్కడ కూడా వెళ్దాము, చూద్దాం అక్కడ వెళ్ళి. మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ముందుగానే వెళ్ళిపోయారు. ఫోన్ చేసి రమ్మంటున్నారు ఫాస్ట్గా, అందుకని ఫాస్ట్గా వెళ్తున్నాను. ఓకే, కిందకు వచ్చేసాము. ఆల్మోస్ట్ శివాలయం ఇది ఇక్కడ లోపల. ఇక్కడ శివాలయం ఉంటుంది లోపల. వెళ్దాం. ఓకే, లోపలికి వెళ్ళాలి ఇప్పుడు మనము శివాలయం లోపలికి.
ఓకే ఇదన్నమాట శివాలయం. అదండి వెళ్దాం. ఈ కొండ చూడండి ఎట్లా వచ్చేసిందో. దీని సందులో నుంచి వచ్చాము మేము ఇప్పుడు. మళ్ళీ లోపల నుండి బయటకు వెళ్తున్నాం శివాలయంకి వచ్చేసి. ఒక సైడ్ కొంగినట్టుంది ఇది. అట్లా ఎట్లా ఉందో అట్లానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, బయటకు వచ్చేసాము. చూపించాలి చాలా. ఓకే, ఇక్కడ నుంచి వ్యూ అది. మా బైక్లన్నీ అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అక్కడ పార్కింగ్ చేస్తున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ నుండి కిందకి వెళ్ళేసి ఇక్కడికి వెళ్ళిపోవాలి. పదండి ఇంకెళ్దాం. ఇప్పుడు తీస్తాం. ఇవన్నీ చెట్లు పొదలు కొట్లు మినిమం 10,000 మంది వచ్చినా కూడా నీకు 10,000 పెళ్ళిళ్ళకి చూపించు. రూమ్స్ రూమ్స్ అక్కడ ఇస్తారా? ఎంత? నాకు తెలియదు. రూమ్స్ కూడా కావాలంటే తీసుకోండి. ఇక్కడ నుంచి కూడా శ్రీగిరి కనిపిస్తున్నారు. వీడియో ఇది.